ముందుగా మీకు, మీ అభిమానులకి, మెగాస్టార్ చిరంజీవి గారికి, వారి అభిమానులకి, వెంకటేష్ గారికి, వారి అభిమానులకి, మన శంకర్ వరప్రసాద్ టీం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు మహా టీవీ ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే మన శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అనిల్ రావిపూడి గారు, అసలు ఇప్పుడు ఏదైతే నేను స్టార్ట్ అని యాక్షన్ మొదలుపెట్టానో అలాగే మీరు కెమెరా స్టార్ట్ యాక్షన్ అంటారు కదా, చిరంజీవి గారితో ఫస్ట్ అలా అన్నప్పుడు ఎలా అనిపించింది, ఏం ఫీలింగ్ కలిగింది? ఇది నా 9th ఫిల్మ్ అండి. అండ్ చిరంజీవి గారితో ఎప్పుడు చేస్తానని నేను ఎదురు చూశాను. ఓకే, బట్ డ్రీమ్ కమ్ ట్రూ లాంటి మూమెంట్ అది. అండ్ చిరంజీవి గారితో ఫస్ట్ డే ఆయన ఒక సింపుల్గా ఒక షర్ట్ లుంగి మన ట్రైలర్లో మీరు చూశారు కదా, అవును, పోపేస్తూ, అవును, బట్టలు పట్టుకుని వెళ్తూ, సో అలాంటి ఒక సింపుల్ అటైర్లో ఆయన్ని డైరెక్ట్ చేశాను. ఓకే, ఆయన సినిమాలు చూస్తూ పెరిగి ఆయన పాటలకి డ్యాన్స్ వేసిన ఒక చిన్న కుర్రోడు ఈరోజు వచ్చి 150 సినిమాలు తీసేసి ఒక సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. అండ్ పద్మభూషణ్ ఒక లెజెండరీ పర్సనాలిటీ. అంతా ఉన్నా కూడా ఏమాత్రం ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఏమీ లేకుండా ఒక గ్రౌండ్లో ఉంటూ అందరినీ చాలా కలిసిపోతూ ఉండేటువంటి మెంటాలిటీ అయింది. సో నాకు అందుకే నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు టెన్షన్ ఉంది, కానీ ఈ సెట్కి వెళ్ళాక అంత కంఫర్ట్ ఇచ్చారు ఆయన. సో బట్ ఆ 3 పదాలు మీరు అన్నట్టుగా స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేది ఒక వర్త్ మూమెంట్ లాగా అనిపించింది నా లైఫ్లో. ఒకసారి రీల్ వెనక్కి తిరిగి చూసుకుంటే గిర్రున ఒక లైఫ్ టైం కెరీర్ అలా తిరిగింది. ఒక అచీవ్ చేసిన పాయింట్ లాగా అనిపించింది. అంటే యాక్షన్ స్టార్ట్ కెమెరా అంటాం ఒకటి, 150 సినిమాలు చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవిది కట్ అని చెప్పటం కొద్దిగా ఎలా అనిపించేది, ఏం ఫీల్ కలిగేది? అవి కొద్దిగా షార్ట్ ఓకే చెప్పడం ఈజీ, కరెక్ట్ అని ఇంకోటి అడగాలన్నప్పుడు మాత్రం వెళ్ళి ఆయనకి కరెక్ట్గా చెప్పాలి. ఓకే, ఎందుకు, ఏం చేయాలి, ఏంటి అనేది. అవి ఆ సందర్భాలు ఎక్కువ ఉండవు. ఒక రోజులో ఒక 4 నుంచి 5 సార్లు ఉంటుందేమో. వెళ్ళినప్పుడు ఆయన అసలు ఏమో ఇంకోటి కావాలా, ఏం చేద్దామమ్మా అని చెప్పి ఆయన అది చెప్తాం కదండి. అసలు ఈ సినిమాకి మాత్రం నాకు ఆయన చేసిన సపోర్టు, కోఆపరేషను లైఫ్లో మర్చిపోలేను. నేను రాసుకునేటప్పుడు ఏంటంటే విత్ మాడ్యులేషన్స్, విత్ టైమింగ్, విత్ కొన్నిసార్లు టంగ్ ట్విస్టర్స్ అన్నీ ఉంటాయి రైటింగ్లో. సో ఏయో రాస్తూ ఉంటాను. సో అవి వెళ్ళి నేను యాజ్ ఇట్ ఈజ్ కంటే కొద్దిగా మూర్ఖంగా మాట్లాడుతుంటాను, నాకు ఇదే కావాలి సార్ అన్నట్టుగా. ఒకసారి చూసాడు సరే రా దమ్మా కూర్చో, ఏం కావాలి చెప్పు నీకు అని చెప్పి ఆయన కూడా చాలా కోఆపరేటివ్గా చేశారు. ఆయనకు అనిపించిన ఎక్స్పీరియన్స్ తోటి ఏ చిన్నవి చెప్పినా కూడా సో నేను అంతే కన్సిడర్ చేసి ఆయన ఏం చెప్పినా కూడా, అంటే ఎంటర్టైన్మెంట్లో ఆయనకి చాలా పట్టుందండి కామెడీలో. సో అందులో ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసి చాలా రోజులైంది, ఆయన చాలా ఏళ్ళైంది. సో ఆ స్పేస్లోకి వచ్చి ఆయన చిన్న ఆ మొమెంటం దొరికాక ఇక ఆయన చెప్పే ఇంప్రూవేషన్స్, స్పాట్ ఇంప్రూవేషన్స్ నెక్స్ట్ లెవెల్. అవునా? జనరల్గా అంటే 150 సినిమాలు ఆయనకి చాలా దాని మీద మీరు అన్నట్లుగా చాలా నాలెడ్జ్ ఉండిద్ది, షార్ట్ మీద నాలెడ్జ్ ఉండిద్ది, యాక్షన్ మీద, మూమెంట్ మీద నాలెడ్జ్ ఉండిద్ది. అలాంటప్పుడు ఆయన కొన్ని సజెషన్స్ ఇస్తుంటారు, ఇది ఇలా కాదు ఇలా అన్నప్పుడు. అలాంటప్పుడు మీకు ఎట్లా ఉండేది? అంటే మీరు ఒక షార్ట్, మీరు ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటారు, ఆయన ఒక షార్ట్, ఒక ఫ్రేమ్ అనుకుంటారు. అట్లాంటప్పుడు ఎట్లా ఉండేది మీకు? అసలు నాకు తెలిసి మేకింగ్లో ఎప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడు రాలేదు. ఏ రోజు కూడా ఈ షార్ట్ ఏంటనేది ఆయన ఎప్పుడు అడిగింది లేదు. ఒకవేళ ఏదన్నా ఒక రియాక్షన్ ఎక్స్ట్రా కావాలంటే తీసుకోమన్నప్పుడు చెప్తారు, అమ్మ ఇది కూడా ఒక షార్ట్ ఎక్స్ట్రా తీసుకో, నీకు పనికొస్తే పెట్టుకో, లేకపోతే లేదు. అది కూడా ఫోర్స్ లేదు, తీసి పెట్టుకో, ఎడిట్లో నీ ఇష్టం. అలాంటివి తప్ప జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తూ వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ని బలంగా రుద్దడం కానీ అది ఎప్పుడు చేయలేదు. సో బిలీవ్ చేసి ఈ కథని, ఆ శంకర్ ప్రసాద్ అనే క్యారెక్టర్ని ఆయన ఓన్ చేసుకొని, నాకు తెలిసి ఆ పాత్రలో ఆయన ఒక జీవించారని లీనమైపోయారు. అసలు సినిమా అంతా మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది, స్టార్ట్ టు ఎండ్. మనం ఒక చిరంజీవి గారిలో ఉన్న ఇంకా మనం ఒక 25 years బ్యాక్ ఆయన చూసిన ఒక డైమెన్షన్ని కొద్దిగా అప్డేటెడ్గా చేసి మనకి చూపించిన. 25 years బ్యాక్కి తీసుకెళ్లి చిరంజీవి గారిని అక్కడి నుంచి కొత్తది తీసుకొచ్చారు. చిరంజీవి గారు కొత్తది తీసుకొచ్చారు, రెండు మిక్స్ చేశారు. ఓకే, అసలు ఏంటి అసలు మన శంకర్ వరప్రసాద్, అసలు ఆ టైటిల్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? సినిమాలో ఈయన వచ్చేసి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అండి. సో ఒక సెంట్రల్ దగ్గర డిపార్ట్మెంట్లో
పనిచేసే ఎంప్లాయ్. ఓకే. సో ఆయన్ని మన తెలుగు అతనే కాబట్టి నేనేంటంటే జనరల్గా హీరో పేర్లు కాస్త పవర్ఫుల్గా కొద్దిగా స్ట్రైకింగ్గా పెడతారు. ఓకే. సో నేనేంటంటే అసలు ఫస్ట్ హీరో క్యారెక్టర్ని చాలా సింప్లిఫై చేద్దాం, చాలా గ్రౌండెడ్గా పెడదాం అని చెప్పి ఆయన ఒరిజినల్ పేరే పెడదాం అని చెప్పి ఆ శంకర్ వరప్రసాద్ అని పెట్టాం. టైటిల్ కూడా మనం పిలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. మన శేఖర్ అరే మన శేఖర్ ఇట్లా పిలుచుకుంటాం కదా, ఓకే, మన శంకర్ ఓన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అని చెప్పి పెట్టాం. అంటే ఆ జనరల్గా శంకర్ వరప్రసాద్ అని పెట్టడం ఒక థీమ్, కానీ దాంట్లో మన అని యాడ్ చేశారు. అంటే మన అంటే అది నా అంటే ఏంటి దాని థీమ్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని టైటిల్ అలా పెట్టామండి. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మన అన్నామంటే అంతే కదా, మన తెలియకుండా టైటిల్ పలికేటప్పుడు మన అంటే మన తెలియకుండా మనం ఓన్ చేసుకుంటాం, ఇది మంది అని ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఆడియన్స్ కూడా. సినిమా ఇది మన సినిమా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఓకే అని చెప్పి ఆ మన యాడ్ చేసాం. సో దాంట్లో అదే మన అనే దాంట్లోనే ఇది మనది అనే ఫీల్ క్రియేట్ చేసి మన చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ అనేది మిక్స్ కొట్టారు. ఓకే. అసలు ఇప్పుడు మీరు అన్నారు ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో, అక్కడ నుంచి ఇక్కడ శంకర్ వరప్రసాద్, అసలు ఎలా లింక్ చేశారు? అంటే స్క్రిప్ట్లో వచ్చేసరికి అంటే ఆయన మనం ఇదంతా ముంబైలో జరిగే కదా. ఓకే. ముంబై బ్యాక్డ్రాప్లో జరిగే కదా. ముంబై బ్యాక్డ్రాప్లో ఒక అంబానీ మన సచిన్ కేల్కర్ గారు చేశారు. అలాంటి ఒక బ్యాక్డ్రాప్ ఉన్న పవర్ఫుల్ మనీ, ఒక వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ. సో వాళ్ళ కూతురు నయనతార. ఓకే. సో ఈ ఐబీ ఆఫీసర్కి ఈ రిచెస్ట్ మ్యాన్ కూతురు ఎలా కలిశారు, వాళ్ళ మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, సో వాటిని ఎలా శంకర్ ప్రసాద్ సార్ట్ అవుట్ చేసుకున్నాడు. ఇది ఒక పాయింట్లో చెప్పాలంటే కదా, మొత్తం సింపుల్ కదా. సో దీన్ని అద్భుతమైన మూమెంట్స్ తోటి ట్రీట్మెంట్ తోటి సెట్ చేసాం. సో శంకర్ ప్రసాద్ గారి అనే క్యారెక్టరైజేషన్ తోటి సినిమాని రన్ చేసాం. సో ఆయన రూట్ లో మనం వెళ్తుంటాం, ఆయన నవ్వితే మనకు నవ్వు వస్తుంది. సో ఆయన పెయిన్ ఫీల్ అయితే మనం పెయిన్ ఫీల్ అవుతాం. సో ఆయన సెటైర్ వేస్తే మనం ఎంజాయ్ చేస్తాం. సో ఆయన క్యారెక్టర్ పట్టుకుని వెళ్తుంది సినిమా మొత్తాన్ని, ఆయన చుట్టూ ఆయన పట్టుకొని తీసుకొని వెళ్తా ఉంటాడు. అలా స్క్రీన్ ప్లే అలా సెట్ చేసామండి. ఓకే. ఇంతకుముందు ఏంటంటే మనం కథను పట్టుకొని కథ ప్రకారం సీన్లు వేస్తాం కదా, ఎందుకు ఈ సినిమా నేను ఒక క్యారెక్టరైజేషన్తో వెళ్దాం. సో చిరంజీవి గారే ఉంటారు సినిమా అంతా మొత్తం, ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 నిమిషాలు ఉండరేమో సినిమా మొత్తంలో. 2 hours 40 minutes లో ఒక 5 minutes ఉండరేమో అంతే, మ్యాక్స్ అంటే మ్యాక్స్. ఓకే. సో అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది సినిమాలో. సో జనరల్గా అంటే మనము చిరంజీవి గారి ఓల్డ్ మూవీస్ చూస్తే ఆయన అప్పట్లో ఒక లవ్ చేయటం, ఒక రిచెస్ట్ ఇది నడిచేది. కానీ మీరు అన్నట్టు 25 years బ్యాక్కి తీసుకెళ్ళి ఒక రిచెస్ట్ పర్సన్ డాటర్ నయనతార అయితే, ఒక ఐబీ ఆఫీసరు, ఒక లవ్, ఒక మ్యారేజ్, లేదా కాన్ఫ్లిక్ట్, మళ్ళీ తర్వాత దీన్ని తీసుకొని రావటం, అంటే ఏ థీమ్ తీసుకున్నారు దాంట్లో, అంటే పబ్లిక్కి దాంట్లో ఏం మెసేజ్ ఇచ్చారు? అంటే దీంట్లో యాక్చువల్గా హ్యూమన్ రిలేషన్స్ ఎక్కువ బిలీవ్ చేస్తారండి. నేను చేసిన సినిమాలన్నీ కూడా F2 తీసుకున్నా, సంక్రాంతికి వస్తున్నా తీసుకున్నా, ఈవెన్ సరిలేరులో తీసుకున్నా, భగవంత్ కేసరిలో తీసుకున్నా, ఎక్కడో మానవీయ సంబంధాలు అనేవి సినిమాలో ఒక అండర్లైన్గా ఉంటుంది. మీరు భగవంత్ కేసరిలో చూస్తే బనవ బేటీ కుషర్ అని ఒక అద్భుతమైన మెసేజ్ చెప్పాము. సరిలేరులో చూస్తే ఆర్మీ అనే దాని ఇంపార్టెన్స్ చెప్పాము. F2లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి ఒక రిలేషన్ అలా చేసుకోవాలని చెప్పి, సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసరికి ఒక గురువు గారికి సంబంధించిన ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాం. సో ఎక్కడో చోట చేసే కథలో ఎంత ఫన్ ఉన్నా, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా, ఒక ఆడియన్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు కొన్ని సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఇంటికి వెళ్ళి డిస్కస్ చేయాలి. పలానా సీన్లో ఆ డైలాగులు చాలా బాగున్నాయి కదా, అది కరెక్టే కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి జెన్యున్గా వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక ఇన్సిడెంట్స్నో, వాళ్ళు చూసిన ఇన్సిడెంట్స్నో వాళ్ళు కనెక్ట్ అవ్వగలిగితే సినిమా అనేది ఎక్కువ కాలం వాళ్ళ మైండ్లో ఉంటుంది. అది బిలీవ్ చేస్తాను. అందుకే రైటింగ్లో ఎప్పుడు ఆ కేర్ తీసుకుంటాను. సో అలాంటి మూమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సో ఒక అత్త కోడళ్ళ మధ్య జరిగే ఒక కాన్వర్జేషన్ ఈ సినిమాలో ఒకటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశాం. అది చాలా మందికి ఇంటికి తీసుకెళ్లే ఒక ఎలిమెంట్ అవుతుంది. అత్త కోడళ్ళ మధ్య ఉండే బంధం, అంటే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్. ఓకే. సో ఒక రిఫ్ట్ ఉన్న అత్త కోడళ్ళ మధ్య ఉండే ఒక కాన్వర్జేషన్ చాలా కొత్తగా డీల్ చేసాం. ఓకే. సో దాంట్లో డిస్కస్ చేసిన కొన్ని పాయింట్స్ కూడా చాలా కరెక్టే కదా, అవును కదా అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తాం. ఓకే. అలాంటి మూమెంట్స్ అట్ ది సేమ్ టైం చిరంజీవి గారికి సంబంధించిన క్యారెక్టర్స్లో వచ్చే ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్. సో అలాగే ఒక లేడీస్ అందరితో కలిపి
ఒక కరెంట్ ట్రెండ్ లో జరుగుతున్నటువంటి కొన్ని చిన్న చిన్న వాటి మీద చిన్న సెటైర్స్ కూడా వేసాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంటే డ్రెస్సింగ్ మీదకి వెళ్ళారా? డ్రెస్సింగ్ కాదు, జనరల్ గా వస్తున్న చేంజెస్ దాని మీద అది వాళ్ళు కూడా యాక్సెప్టబుల్ గానే నాట్ లైక్ ఏదో మనం క్రిటిసైజ్ చేసినట్టు. సో అలాంటిది ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అంటే ఫన్ వేలో సో కాబట్టి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సినటువంటి మజా అంతా సినిమాలో ఉంది. అట్ ది సేమ్ టైం చిరంజీవి గారిని అభిమానించే ఒక మాస్ సంబంధించిన ఎలిమెంట్స్ కూడా త్రూ సినిమాలో ఉంటాయి. జనరల్గా అసలు చిరంజీవి గారు అంటే ఒక యాక్షను, ఒక డైలాగు, ఒక ఫైటింగు, ఒక డ్యాన్సు, ఒక వైబ్రేషను, ఇలా అన్నీ కొన్ని ఊహించుకొని ఉంటారు సినిమా మొత్తంలో చిరంజీవి గారిది. అంటే దీంట్లో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఐబీ ఆఫీసర్, ఓకే, ఒక ప్రొఫైల్, పెద్ద ప్రొఫైలు, తర్వాత ఒక రిచెస్ట్ మ్యాన్ డాటర్ని లవ్ చేయటం, ఇది ఇంకొక ప్రొఫైలు. అంటే వీటన్నిటిని ఎట్లా మిక్స్ చేశారంటే వాళ్ళ అభిమానులకు తగ్గట్టుగా దీన్ని ఎలా లింకప్ చేయగలిగారు? అదే అండి, దీన్ని ఆయన క్యారెక్టరైజేషన్ అండి దానికి బలం. సో చిరంజీవి గారు నేను ముందు చెప్పినట్టు ఆయనలో ఉన్న ఒక ఎంటర్టైన్మెంట్ టైమింగ్ని, సో ఈ జనరేషన్కి ఆయన ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్, పాజ్లు, తిరిగి చూసే రియాక్షన్స్, సో చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అవి ఆయన కంబ్యాక్ వచ్చిన తర్వాత అలాంటి ఒక సెటప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలే ఆయన. ఓకే. సో ఈ సినిమాలో అంత స్పేస్ ఉంది. సో ఇప్పుడు నయనతార గారితో కూడా మేము అంటే ఏ లవ్ స్టోరీ అనగానే ఏదో ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ లాగా చేయలేదండి. వెరీ మెచ్యూర్డ్గా ఉంటుంది. మెచ్యూర్డ్గా ఆ వయసుకు తగ్గ పాత్రలు ఎలా బిహేవ్ చేస్తాయి, ఎలా బిహేవ్ చేస్తాయి. సో ఎక్కడ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా పిచ్చిగా ఏం చేయలేదు. సో అవి కూడా చాలా అందంగా చక్కగా ఇచ్చేసాం. ఆ తర్వాత ఆ మ్యారేజ్, ఆ కాన్ఫ్లిక్ట్, అక్కడ నుంచి వీళ్ళిద్దరి మధ్య జరిగే ప్రాసెస్, అవన్నీ కూడా లైవ్లీగా ఉంటాయండి. అంటే జనరల్గా అనిల్ రావిపూడి గారు పబ్లిక్ పల్స్ బాగా పట్టుకున్నారు. మీరు అలా చూస్తుంటే నేను ఏంటా అనుకున్నా. అంటే ఎట్లా పట్టుకున్నారు? నాడీ వైద్యం తెలుసు. అది నాడీ వైద్యం తెలుసుకున్నారా? అంటే సంక్రాంతి పండగకి పబ్లిక్ ఈ మూడ్లో ఉంటారు, ఆ మూడ్లో వాళ్ళకి ఆ మూవీ ఇవ్వాలి అనేటువంటి దాన్ని అటు పట్టేశారా? అంటే చాలామంది అంటున్నారండి అట్లా మీరు అన్నట్టుగానే, పల్స్ తెలిసిన డైరెక్టర్ ఏదో అన్నట్టుగా అంటారు. బట్ పల్స్ అంటే ఏమో, నాకు థియేటర్కి వెళ్ళినప్పుడు, నేను ఏ సినిమాకి వెళ్ళినా, లేకపోతే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు గుంటూరులో ఒక నెలకు ఒక 40 సినిమాలు కూడా చూసేవాడిని. సో అంటే కాలేజీ లేదు అసలు, ఆ కాలేజీ అసలు రత్తయ్య గారు ఊరుకున్నారా? రత్తయ్య గారు తర్వాత ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నారుగా, అచీవ్ చేసి చాలా ఇష్టం ఆయనకి. నేను అంటే కాలేజీకి కరెక్ట్ కావాల్సిన అటెండెన్స్ ఉండేది, 75 మెయింటైన్ చేసేవాళ్ళం. ఇంకా సబ్జెక్టులు కాస్త అటు ఇటు ఏదో ఫైనల్ సెమిస్టర్కి ఫినిష్ చేసేవాళ్ళం. మామ అనిపించేసి వచ్చాం బయటికి. ఓకే. సో ఆ టైంలో అన్ని సినిమాలు చూసేటప్పుడు మీరు అన్నట్టు ఆ పల్స్ అనేది థియేటర్లో ఆడియన్స్తో పాటు మనం నవ్వుతున్నామా, ఆడియన్స్తో పాటు మనం రియాక్ట్ అవుతున్నామా లేదా అనేది ఎప్పుడు క్రాస్ చెక్ చేసేవాడిని. సో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అప్పటి నుంచి మైండ్లో ఎక్కువ దాని మీద స్క్రూటినీ చేస్తూ అనలైజ్ చేసుకుంటూ ఉండేవాడిని. ప్రతి సినిమాని నా రివ్యూ నేను ఇచ్చుకునేవాడిని. ఈ సీన్ ఇలా వచ్చుంటే బాగుండేదేమో, ఇలా చేస్తుంటే ఆడియన్స్ నుంచి ఇంకా పెద్ద అప్లాజ్ వచ్చేదేమో. సో ఇలా నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని. మేబీ ఆ ఆడిటోరియం తాలూకు సినిమాలు చూసి 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 దీనికి నవ్వుతారు, దీనికి విజిలేస్తారు అనేది ఒక చిన్న కనెక్ట్ ఉంటుంది. ఎవరు రాసినా, ఏ కథ డైరెక్టర్ రాసినా అలా ఊహించుకునే రాస్తారు. సో ఈ సీను, ఈ సీక్వెన్స్ ఆడియన్స్ అనేవాళ్ళు ఎలా తీసుకుంటారు, ప్రేక్షకులకి ఇది ఎలా రీచ్ అవుతుంది, ఎలా కన్వే అవుతుంది అని రాస్తారు ఏ రైటర్ అయినా. సో ఎగ్జాక్ట్ పాయింట్కి కనెక్ట్ అవడం అనేది మీరు అన్న పల్స్. ఓకే. అంటే మీరు అంత పల్స్ పట్టుకున్నారు అంటే సినిమా మొత్తంలో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫన్ని ఎక్కువగా లోపలికి ఎక్కించుకున్నారట్టుంది. కానీ కొంచెం యాక్షన్ మోడు, ఫైటింగ్ మోడు, ఈ గన్లు, ఫైర్లు ఇది తక్కువ ఎక్కించుకున్నారా ఏంటి? యాక్చువల్గా అసలు ఫస్ట్ సినిమా నుంచి అదే ఉండేది నాది. పటాసు, సుప్రీం, రాజాది గ్రేట్లో బీభత్సమైన యాక్షన్ ఉండేది. సో F2 నుంచి కొద్దిగా రూట్ మార్చాను. ఓకే. యాక్షన్ తగ్గించి కాస్త కుటుంబ కథా చిత్రాలు మధ్యలో సరిలేరు భగవంత్ కేసరి కూడా మళ్ళీ హై అండ్ యాక్షన్కి వెళ్ళారు. ఒక 2 ఫిల్మ్స్ ఇది చేసి ఒక సినిమా అటు చేద్దాం అన్న మైండ్లో వెళ్తున్నానండి. పైగా యాక్షన్ అంటే ఇట్స్ లైక్ టూ వర్కింగ్ చేసేటప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఫ్యామిలీ పిక్చర్స్ అంటే చాలా హెల్తీగా, హ్యాపీగా, ఒక మనకి ఏంటంటే ఒక యోగా చేసినట్టు, ఒక హెల్త్ కి చాలా హ్యాపీనెస్ వస్తుంది. అదే యాక్షన్ అనుకోండి, దుమ్ము, 20-15 రోజులు ఫైట్, ఎండలు, వీళ్ళని పరిగెత్తించడం, వాళ్ళని పరిగెత్తించడం, అదొక
సో రెండు రకాలుగా కొద్దిగా ఇదైతే కొద్దిగా బాగుంటుంది అని అనిపించింది. అట్ ది సేమ్ టైం అలా అని కాకుండా కూడా రిసెప్షన్ దీంట్లో ఎక్కువ ఉందండి. ఓకే ఓకే. సో నేను యాక్షన్ ఫిల్మ్ చేసిన దానికి ఫ్యామిలీ పిక్చర్స్ చేసిన దానికి ఆడియన్స్ అప్లాస్ కానీ ఆడియన్స్ తీసుకునే విధంగా ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏదైతే డిమాండ్ అండ్ సప్లై అంటారు కదండి, వాళ్ళు ఎక్కువ ఏది కోరుకుంటే ప్రొడ్యూసర్కి ఎక్కువ డబ్బులు వస్తాయి. సో కాబట్టి నా పర్సనల్ అయితే నేను యాక్షన్ ఫిల్మ్స్కే ఇష్టం నాకు. ఓకే. సో యాక్షన్ ఫిల్మ్స్ కంటే కూడా ఆడియన్స్ ఈ ఫ్యామిలీ ఫిల్మ్స్ ఫన్ ఫిల్మ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. సో అంటే ప్రతి సినిమాలో అంటే భగవంత్ కేసర్లో అనుకుంటా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఒక మంచి మెసేజ్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా తల్లిదండ్రులకి ఏం చెప్పాలో, పిల్లలకి ఏం చెప్పాలో, టీచర్స్కి ఏం చెప్పాలో మెసేజ్ ఇచ్చి పంపించారు. దాంట్లో వాళ్ళిద్దరికి బాలకృష్ణ గారి శ్రీలీల మధ్య ఒక తండ్రి ఒక డాటర్, తండ్రి కాని తండ్రి ఒక ఎఫెక్షన్ని ఒక ఎమోషన్ క్రియేట్ చేశారు. సరిలేరే నీకెవర్లో ఇంకొక ఎమోషన్స్ క్రియేట్ చేశారు. ఎక్కడ ఓన్ రిలేషన్స్ కాదు కానీ అసలు ఎట్లా అంటే ఆ థీమ్ని ఎంచుకోవటం, ఆ స్టోరీని బిల్డ్ చేయటం, దాన్ని పబ్లిక్ కనెక్ట్ అవుతారని ఆ పల్స్ పట్టుకోవటం ఎట్లా వీలైద్ది అంటే ఒక్కొక్క కథకి ఒక్కొక్క వే ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తామండి. సో నేను చేసే కథలు ఎప్పుడు అవుట్ సైడ్ నుంచి వచ్చే క్యారెక్టర్స్ కనెక్షన్ వాటి నుంచి వచ్చే ఎమోషన్ ఎక్కువ చేశాను. మీరంటే సర్లేలో ఒక విజయశాంతి గారికి సంబంధం లేదు మహేష్ బాబు. ఆ క్యారెక్టర్స్ ఎలా కలవటం, వాళ్ళతో ఎలా బిల్డ్ చేసుకోవటం, వాళ్ళతో రిలేషన్ బాండింగ్ నుంచి వచ్చే ఒక ఎమోషనల్ ట్రావెల్ తీసుకోవచ్చు. భగవంత్ కేసర్లో కూడా ఒక ఫ్రెండ్ డాటర్ పాప. అదే. సో ఆ ఫ్రెండ్ చనిపోయినప్పుడు ఆ పాపను ఇతను చిన్నప్పటి నుంచి పెంచడం. సో మేబీ నాకు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఫార్మేట్ ఉన్నట్టు మేబీ ఆ ప్రాసెస్లో నేను అలాంటి కథలు ఎంచుకున్నాను. ఓకే. సో అదొక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. మరి ఈ దీంట్లో అలాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారు మన శంకర్ వరప్రసాద్? ఏమి ఇచ్చారు మన శంకర్ వరప్రసాద్ గారిలో? ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఒక ఇండివిజువల్ క్యారెక్టర్స్ జర్నీ అండి. సో శంకర్ వరప్రసాద్ గారి జర్నీయే ఫిల్మ్. సో ఆయన ఎలా జాబ్ చేస్తాడు, ఆయన ఎలా ఫైట్ చేస్తాడు, ఆయన ఎలా సెటైర్లు వేస్తాడు, ఎలా జోక్లు వేస్తాడు, సో ఎలా తన ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుంటాడు. సో మొత్తం ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఆ క్యారెక్టర్ ఎలా అటాక్ చేస్తుంది, మొత్తం ఆ శంకర్ ప్రసాద్ గారి మీదే ఫోకస్ చేసాం. సో దాంట్లోకే మళ్ళీ ఒక విక్టరీ వెంకటేష్ గారు లాంటి పాత్రను దింపాం. సో వెంకీ గౌడ అని, సో వెంకీ గౌడ ఫ్రమ్ కర్ణాటక. సో వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన జర్నీ ఉంటుంది, ఒక 10-20 నిమిషాలు. ఓకే. సో అలా అన్నీ అంటే ఆ 20 నిమిషాల జర్నీ కాన్ఫ్లిక్ట్ జర్నీయా లేకపోతే కాన్ఫ్లిక్టే? ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్టే. ఓకే. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు అసలు పందెం కోళ్ళలాగా సంక్రాంతికి వచ్చిన పందెం కోళ్ళలా దిగుతారు, దూకుతుంటారు. అది ఎందుకు దూకుతారు, ఎవరు కాంప్రమైజ్ అయ్యారు, ఎవరు అడ్జస్ట్ అయ్యారు, ఎవరు ఫ్రెండ్ అయ్యారు, మళ్ళీ ఎలా కలిసిపోయారు అనేది సస్పెన్స్. మళ్ళీ తర్వాత ఇద్దరు కలిసేసి జర్నీ అయింది. అదొక సస్పెన్స్ ఒకటి ఉంది. ఇందా చెప్పినట్టు అత్తాకోడల్లో మెసేజ్ ఉంటుంది, ఇక్కడ ఫ్రెండ్స్ ఇక ఫైట్ తోటి ఫ్రెండ్షిప్ అయ్యేటువంటి మెసేజ్ ఉంటుంది. ఓకే. అసలు వెంకటేష్ గారిని ఈ క్యారెక్టర్లో అంటే ఈ సినిమాలో ఎందుకు అంటే ఎలా తీసుకొచ్చారు అంటే అది ముందుగా ప్రిపేర్ అయ్యిందా లేకపోతే ఏంటి? కథ చెప్పినప్పుడు దీంట్లో ఒక పర్టికులర్ ఫేజ్లో ఒక స్టార్ వస్తే బాగుంటుంది అని చిరంజీవి గారు సజెస్ట్ చేశారు. అది ఎవరో కాదు, వెంకీ వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వెంకీతో నువ్వు 3 ఫిలిమ్స్ చేస్తున్నావు కాబట్టి మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, చేస్తే బాగుంటుంది, ముందు కథ రాయి, చేస్తే ఎలా వస్తుందో చూడమ్మా అన్నారు. సో ఆయన జస్ట్ అలా హింట్ ఇచ్చారు. మేము వెళ్ళిపోయి మొత్తం అద్భుతంగా వాళ్ళిద్దరి మధ్య 4 సీన్లు రాసి వాళ్ళిద్దరు ట్రావెల్ ఎలా ఉంటుందో చెప్పి మొత్తం డిస్కస్ చేసి ఓకే చేస్తే ఆయన ఎగ్జైట్ అయిపోయారు. ఎగ్జైట్ అయిపోయి చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. అండ్ మా జనరేషన్లో మా ఇద్దరు స్టార్స్ ఒక ఫ్రేమ్లో కనపడటం ఆడియన్స్కి చాలా ఒక ఫెస్టివల్ లాగా కనపడద్ది అని చెప్పి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే జనరల్గా ప్రతి సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పని వెంకటేష్ గారిని పండక్కి తీసుకొచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ఈసారి ఈ రకంగా తీసుకొచ్చారు. ఈసారి మెగాస్టార్తో కలిసి వస్తున్నారు, మెగాస్టార్తో కలిసి వస్తున్నారు. ఏంటి అసలు ఈ సినిమా కాన్సెప్ట్లో మనశంకర్ వరప్రసాద్ అసలు ఎలా థాట్ వచ్చింది? మీకు వచ్చిందా లేకపోతే చిరంజీవి గారికి వచ్చిందా? ఎవరిని సంప్రదించారు? ఎవరితో ఇది స్టార్ట్ చేసి? నేనే అప్రోచ్ అయ్యాను. అంటే ముందే చేయాల్సింది మా కాంబినేషన్లో ఒక ఫిల్మ్. సో అది ఒకటి కారణాల వల్ల కొద్దిగా సెట్ కాలేదు. సో సంక్రాంతి కోసం అయిపోయాక ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలి. సో మనం ఎన్ని ఫిలిమ్స్ డైరెక్ట్ చేసినా ఆయనతో ఒక ఫిల్మ్ అనేది ఒక మన హిట్ లిస్ట్లో ఉండాల్సిందే అని చెప్పి చిరంజీవి గారిని కలవడం జరిగింది. కలిసి ఆయనకు ఒక ఐడియా చెప్పాను, ఇట్లా ఒక ఫ్యామిలీ ఓరియంటేషన్ ఒక ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను సార్ అని చెప్పి బేసిక్ సోల్ చెప్పాను. సోల్ ఆయనకు విపరీతంగా నచ్చింది. సో ఇది చాలా మా సినిమాకి ఎమోషనల్ డ్రైవ్ ఉంది, దీని చుట్టూ నువ్వు ఎంత అలర్ చేస్తావో చెయ్యి అని చెప్పి వదిలేశారు. అక్కడ నుంచి ఒక 2 months అద్భుతమైన కట్ చేసి ఆయనకు నరేట్ చేసాం. అక్కడ నుంచి ఇక షూట్ రెడీ ఫర్ రిలీజ్. ఓకే. అసలు నయనతార అసలు ఏంటి? నయనతారను తీసుకురావటం ఏంటి? నయనతార యొక్క కాన్సెప్ట్ని ఎట్లా డిజైన్ చేశారు?
సో నయనతార గారిని అంటే ఈ సినిమాలో చిరంజీవి గారికి ఆపోజిట్గా నిలబడి ఆయన మీద ఒక అథారిటీ చూపించాలన్నా, కొద్దిగా యారగెంట్గా మాట్లాడాలన్నా, సో ఈక్వల్ స్టేచర్ ఉన్న అమ్మాయి ఉంటే బాగుంటుంది అనుకున్నాం. ఓకే. ఒక 2-3 ఆప్షన్లు చూస్తున్నాం కానీ అది మాటల్లో కానీ డైలాగుల్లో కానీ మేము ఊహించినా కూడా సరిపోవాలి. సో అందుకని ఇక నయనతార గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. లక్కీగా అమ్మాయి కథ బాగా నచ్చింది. ఓకే. కథ బాగా నచ్చి కొద్దిగా రెమ్యునరేషన్స్ మేము కొద్దిగా అటు ఇటుగా మాట్లాడుతున్నా కూడా తను పాపం ఈ సినిమా గురించి కథ బాగా నచ్చి తను చేసింది. అలాగే చాలా కోఆపరేట్ చేసింది ఫిల్మ్. మాకు 2 నెలలు స్ట్రైక్ వల్ల ఇబ్బంది పడ్డాం. స్టిల్ ఆ అమ్మాయి బంచ్ ఆఫ్ డేట్స్, ఒక 35 డేస్ నాన్ స్టాప్గా ఇచ్చింది కంటిన్యూషన్ చేసి సినిమా ఫినిష్ చేసింది. ఓకే. అట్లాగే సుస్మిత గారు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. జనరల్గా ఇంకో సినిమా చేయటం అంటే దానికి ఆ ఎక్స్పెండిచర్ ఎన్ని వేరుగా ఆలోచిస్తారు. జనరల్గా సొంత సినిమాకి బడ్జెట్ ఇచ్చేయటం ఎట్లా ఉంది, ఎక్కడన్నా టఫ్ అనిపించిందా, ఏమన్నా అట్లాగా లేకుండా స్మూత్గా? అంతా స్మూత్గానే వెళ్ళింది. ఎందుకంటే సినిమా బడ్జెట్ అసలు ఫస్ట్ నేనే ప్రొడ్యూసర్ కంటే ముందు నేనే నా జేబులో పెట్టుకుని తిరుగుతుంటా. సో ఎంత అవుతుంది ఏంటి అనేది ప్రతిరోజు నాకు ఫోన్లో వస్తూ ఉంటాయి. సో రేపు బడ్జెట్ ఏంటి, రేపు చేయబోతున్న డైలీ వైజ్ బడ్జెట్ ఎంత అనేది నా ఫోన్లో వచ్చేస్తుంటుంది గ్రూప్లో. ఓకే. సో అది పట్టుకొని నేను ఎవ్రీడే షూట్ చేస్తాను. సో పేపర్ పెట్టుకొని ఉంటారు ముందుగా. నాకు మేకింగ్, ప్రతి సినిమాకి ఒక టార్గెట్ ఉంటుంది. ఓకే. ఆ టార్గెట్కి దగ్గరగా ఫినిష్ చేద్దాం అనేది ప్లాన్ చేసుకొని చేస్తాను నేను. కాబట్టి వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉంటారు. ఎందుకంటే సినిమా బడ్జెట్ పెరగాలన్నా తగ్గించాలన్నా డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. సో ఆడి చేతిలోనే దొంగ చేతికే తాళాలు ఇస్తే ఎలా అన్నట్టు డైరెక్టర్ చేతికి పగ్గాలు ఇచ్చారనుకోండి, జాగ్రత్తగా చేస్తారు. అది నేను అలా చూసుకుంటాను. ఓకే. సో ఎక్కడ కూడా పెరగనివ్వను. ఏదైనా పెరిగినా కూడా దాన్ని ఇంకో చోట ఎలా కవర్ చేయాలి, తగ్గించాలి అనేది, సినిమాకి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ మనం వయా మీడియాకి వెళ్ళొచ్చు, ఇలాంటివి నేను జాగ్రత్తలు తీసుకుంటాను. ఇన్ దట్ వే దే బోత్ ఆర్ హ్యాపీ. ఎందుకని అనిల్ రావిపూడి గారు అంటే ప్రొడ్యూసర్స్ బాగా ఇష్టపడతారు, లైక్ చేస్తారు, బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉంటాడని, లేకపోతే ఎక్కువ డబ్బులు తెప్పించి పెడతాడని, ఏంటి మీ మీద వాళ్ళకి ఒక ఎఫెక్షన్ ఉన్నట్లు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పు అంటే చాలా భయం అండి. పాపం ప్రొడ్యూసర్స్ అంటే సగం డబ్బు అప్పే తెస్తారు. అవును. సొంత డబ్బు పెట్టే తక్కువ కదా. సో అప్పు తెచ్చిన వాళ్ళు రేపు లైఫ్ ఏదైనా అటు ఇటు అయితే సో వాళ్ళ లైఫ్స్ అన్ని రోడ్డు మీదకి వచ్చేస్తాయి కదండి. అంతంత డబ్బులు అంతంత అమౌంట్లు తెచ్చినప్పుడు అదొకటి నాకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది. సో అది మనం తెచ్చుకుంటే అప్పు అనేది మైండ్లో ఉంటుంది. ఓకే. అదే అప్పు మనం తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, అప్పుడు మనం ఇలాగే చేస్తామా, ఇంతే ఖర్చు పెట్టేస్తామా, రెస్పాన్సిబుల్గా ఉంటాం కదా. సో అలా ఆలోచించి ఐ ఫీల్ ఇట్ లైక్ ఇట్స్ మై ఫిలిం. సో ప్రొడ్యూసర్ ఈజ్ మై ఫ్యామిలీ. లెట్ అతనికి ఎంత సేఫ్ చేయగలం రిలీజ్ టైంకి. ఈరోజు ఈ సినిమా రిలీజ్ టైంకి అన్ని ఫైనాన్స్ క్లియర్ చేసుకొని హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా డైరెక్ట్ ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ చేసుకొని కాస్త ఒక టేబుల్ ప్రాఫిట్తో ఉన్నారంటే, సో ద ప్లానింగ్ అనేది డైరెక్టర్గా నేను నా చేతుల్లో పెట్టుకొని చేసుకున్నాను కాబట్టి ఇట్స్ హ్యాపీ. అంటే అసలు అనిల్ రావిపూడి లాగా అసలు ఎంతమంది ప్రొడ్యూసర్స్ గురించి ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తారంటారు? అంటే ఉంటారండి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ప్యాషన్, మన క్రియేటివిటీ రెండింటి మధ్య ఒక చిన్న యుద్ధం స్టార్ట్ అవుద్ది. సో రెండింటికి డామినేషన్ స్టార్ట్ అయిపోతే కొద్దిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాయి వెళ్తుంటారు. ఓకే. ఈ రెండింటిని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ప్రొడ్యూసర్కి హ్యాపీగా ఉంటుంది. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండటం అనేదే ఇంపార్టెంట్ కదా అసలు. అంటే మూవీకి పాపం ఆయనే కదండి, అతను ఉంటేనే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేది. ఏదైనా ఎఫెక్టెడ్ పర్సన్ అతనేగా. సినిమా రేపు సక్సెస్ అయినా అతను ఇంకో 2 సినిమాలు తీస్తాడు, ఫెయిల్ అయిందంటే అతనే ఇదవుతుంది. సో మనం మధ్యలో మనకేది ఇంకొక సినిమా రాయొచ్చు, ఇంకో కథ రాసుకోవచ్చు, ఇఫ్ అట్ ఆల్ ఎనీథింగ్. ఓకే. సో మనశంకర్ వరప్రసాద్ అసలు ఎన్ని రోజులు పట్టింది షూటింగ్, ఎన్ని రోజులు పట్టింది? సో మేము యాక్చువల్గా 80 daysలో తీద్దాం అనుకున్నాం అండి. ఎన్ని రోజులు? 80 daysలో తీద్దాం అనుకుంటే, బట్ వర్షాల వల్ల కొద్దిగా స్ట్రైక్స్ వల్ల ఓకే డేట్లన్నీ క్లాష్లు వచ్చి ఇంకొక 5-6 రోజులు పెరిగింది. సో దానికి నేను చాలా ఫీల్ అయిపోయాను. 5 days పెరిగినందుకు 80 daysలో అవ్వాల్సింది ఓకే 85 to 87 days మధ్యలో అయింది. ఓకే. అంటే 85 days అంటే 5 days పెరిగినందుకంటే ఒక డే పెరిగితే ఎంత ఖర్చు పెరిగిద్ది? ఒక డే పెరిగితే మీకు 25 నుంచి 28 లక్షలు అండి పర్ డే. ఖర్చు యావరేజ్ 25 lakhs ఉంటుంది. ఓకే. సో మీకు 5 రోజులు అంటే దగ్గర కోటి చిల్లర అయిపోయినట్టే. సో వర్కింగ్ డేస్ వెరీ ఇంపార్టెంట్. ఇక నా 80 days ఇక పూర్తిగా దాంట్లో నిమగ్నమై అయిపోయి ఉంటావేనా? అవును. ఇంకా అదే పని. ముందు రోజు రేపటి సీన్లు డిస్కస్ చేసుకోవటం, షూటింగ్కి వెళ్ళి వాటిని బాగా చూసుకోవటం, మళ్ళీ ఎడిట్లో మళ్ళీ చూసుకోవటం. ఇంకా అది అంటే జాబ్ పైకి అలా ఉంటుంది కానీ చాలా కష్టం ఉంటుందండి. నిద్రలు ఉండవు. సినిమా రిలీజ్ అయ్యి దాన్ని బయటికి అందంగా పంపే వరకు ఇక భుజాల మీద వేసుకుని వెళ్ళాలి. మధ్యలో ప్రమోషన్స్, ఆ సినిమాని ఆడియన్స్కి తీసుకెళ్ళటం లైక్ ప్రాసెస్. బట్ ఇవన్నీ మనం రేపు సినిమా రిలీజ్ అయ్యి
వాళ్ళు ఇచ్చే రిజల్ట్ వర్డిక్ తోటి హ్యాపీగా ఫీల్ అయిపోతాం. చాలా ఇదంతా మర్చిపోయి మళ్ళీ అమ్మయ్య మన కష్టానికి. అంటే జనరల్గా అసలు సంక్రాంతి అనగానే సంక్రాంతికి కోడి పందాలు ఎలాగో, అలాగే అరిసెలు ఎలాగో, అలాగే అనిల్ రావిపూడి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఒక మూవీ, అలా కుటుంబాలకు ఒక భాగం అయిపోయింది. అంటే జనరల్గా ఎవరైనా పండగలకు ఊరికి వెళితే పందాలు చూస్తారు, ఒక సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్ళాలంటే ఫస్ట్ మీది ఏ సినిమా ఉందనే బ్రాండ్, అది ఎలా తెచ్చుకున్నారు, ఎలా భాగం అయ్యారు, ఎలా భాగస్వామ్యం అయ్యారు, ఎలా వాళ్ళ ఆప్యాయత అంత తొందరగా దొరకదు ఎవరిది కూడా. అంటే ఎక్కడో మీరు వాళ్ళని టచ్ చేసి వాళ్ళ మనసులోకి వెళితేనే సాధ్యమైంది. ఎలా వెళ్ళగలిగారు? అంటే ఇదేది మనం ఒక ప్లాన్డ్గానే ఏదో జరగలేదండి. ఓవర్ పీరియడ్ వాళ్ళు అంటే ప్రేక్షకులు కానీ ప్రజలు కానీ ఎదర్ ఇట్స్ పాలిటిక్స్ ఎదర్ సినిమా, సో వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు. మనం ఏం చేసినా, మనం ఎక్కడున్నా, మనం ఏం మాట్లాడినా వాళ్ళు నోటీస్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళు ఏం పట్టించుకోలేదు అనుకుంటున్నాం. మనం కెమెరాల ముందు ఇక్కడ ఏం మాట్లాడినా అబ్జర్వ్ చేస్తారు కదా. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి 2015 పటాస్ ఇంటర్వ్యూలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఓకే, అలాగే ఉంటాను కూడా. నా నేచర్ అది. మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం మనం. మన నేచర్ ఇప్పుడు మనకి డబ్బులు కోట్లు సంపాదించిన, మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ అంటే ఆయన అలాగే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇంట్లో ఏదైనా పనులు, పెద్ద విల్లా కొనుక్కున్నాం, ఇంట్లో ఏదైనా పనులు చేయించాలన్నా కూడా ఇంకా 500కి 100 రూపాయలకి 150 రూపాయలకి బేరాలాడి చేపిస్తుంటాడు. సో మనకు ఎందుకు నాన్న వదిలే, అది జాగ్రత్త, అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. జాగ్రత్త, ఆ జాగ్రత్త అది మనం అది చూసినప్పుడు మనకేంటంటే మనం వచ్చిన బ్యాక్ డ్రాప్ అనేది మనం మర్చిపోలేం. అంటే ఎప్పుడైనా కానీ ఇచ్చేటప్పుడైనా లెక్క వేసి లెక్క వేయకుండా ఇచ్చేస్తే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా. సో అలా మన నడవడిక, మనం మాట్లాడే విధానం చూసుకుంటూ ఉంటారని నేను అనుకుంటా. అందుకని వాళ్ళకి తెలియకుండా సినిమా టు సినిమా ఎక్కడో వాళ్ళకి ఒక ఈ రోడ్డుతో సినిమాలు బాగుంటాయి అని ఒక చిన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ వాళ్ళ ఫ్యామిలీతో చూడొచ్చు. ప్రతి సినిమా కూడా ప్రూవ్ అయింది. F2 కానీ, సర్లేరు కానీ, సంక్రాంతికి వస్తున్నాను. సో ఏ సినిమా డిసప్పాయింట్ కాలేదు. సో నెక్స్ట్ లెవెల్లోనే ఎంజాయ్ చేశారు. కాబట్టి అది బలంగా తీసుకొని వచ్చింది. అసలు ఎక్కడో ఎద్దనపూడి, అద్దంకి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా, 9 సినిమాలు, 10 ఏళ్ళ ప్రస్థానం. అసలు ఏమనిపిస్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వచ్చారు, ఏంటి? వెనక్కి చూసుకొని ముందుకు వస్తే ఏమనిపిస్తుంది? అదే నాకు షాకింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి. నేను అంటే ఇంత డ్రీమ్ నేను ఊహించింది, ఒక సినిమా డైరెక్టర్ అయ్యి ఆడియన్స్ దగ్గర పెద్ద హిట్ కొట్టేసి మైక్ పట్టుకొని ఎస్ ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అనిపించుకుంటే చాలు, ఇది నా గోల్ అనుకున్నారు. అంతే నాకు అనిపించింది గోల్. ఆ తర్వాత దట్ బికేమ్ లైక్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఓకే, వీళ్ళు ఇచ్చిన సక్సెస్ని మనం కాపాడుకోవాలి. సో ఈ సినిమాలు ఎలా మనం వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేయాలి అనేది, అది గ్రీడీ అంటాం కదా. సో ఒకసారి మనకు ఆ కిక్ ఆడియన్స్ ఇచ్చాక ప్రతిసారి అది మనకు కావాలనిపిస్తుంది. ఇక దాన్ని అంతే హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కడా కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకుండా ఆడియన్స్ని. సో సాధ్యమైనంత ఒక్కో సినిమాలో తప్పులు ఉండొచ్చు, ఒక్కో సినిమాలో బెటర్మెంట్ అవ్వచ్చు, కాస్త అటు ఇటు తప్పటడుగులు వేసినా పడిపోకుండా వెళ్తున్నా, ఆ రోడ్డు మీద అలా ఎక్కడ పడకుండా వెళ్తున్నాను. సో దానికి ఆడియన్స్కే థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అద్దంకిలో నేను మీరు అన్నట్టు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒక 4th to 10th చదివాను. చిలుకూరు వారిపాలెం అనేది మా సొంత ఊరు పక్కన. అద్దంకి. కానీ సినిమాలకు బీజం పడింది, సినిమాలు అతి ఎక్కువగా చూసింది ఆ 4th to 10th అద్దంకిలోనే. 4th to 10th 6 years అక్కడ అద్దంకిలో ఉన్నాను. ఓకే. సో మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ అన్ని అద్దంకిలో 2 థియేటర్లు 3 థియేటర్లు అప్పుడు 5 ఉన్నాయండి. 5 ఉన్నాయా? అప్పుడు తర్వాత 3 మూసేశారు. ఓకే. విజయలక్ష్మి థియేటర్ ఒకటి ఉంది, భవానీ థియేటర్ ఒకటి ఉండేది. ఆ ఊరి చివరు ఉండేవి. ఓకే. సో వాటికి రిక్షాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళం. మిడ్ నైట్ సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం. సో ఎలా ఉండేదంటే 5 ఏజ్ గ్రూప్స్ ఉండేవి. పెదనాన్నగారు పెద్దమ్మ గారి దగ్గర ఉండేవాడిని. వాళ్ళు ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు ఫ్యాన్స్. మా బ్రదర్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్. నేను అసలు న్యూట్రల్గా అన్ని సినిమాలు చూసేవాడిని. ఒకరి ఫ్యాన్ ఆల్ కవర్ చేసేవాడిని. సో ఇక మా పెద్దనాన్న గారిది మెస్ ఉండేది. సో అక్కడికి రిప్రజెంటేటివ్స్ అని ఉండేవాళ్ళు అప్పుడు థియేటర్ ప్రింట్ తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు భోజనానికి వచ్చేవాళ్ళు. ఏ సినిమా థియేటర్లో ఆడిస్తే ఆ సినిమాకి నేను ఎవ్రీడే నైట్ వెళ్ళి కూర్చునేవాడిని. ఘరానాముడు అయితే ఒక 42 సార్లు చూసాను. ఘరానాముడు చిరంజీవి గారిది వేర్నెస్ థియేటర్లో 40 రోజులు ఆడింది. ఎవ్రీడే నైట్ షో, ఎవ్రీడే నైట్ షో. ఏంటి అది కాదు, జనరల్గా 2 సార్లు 3 సార్లు చూసిన తర్వాత ఎంతో పిచ్చిలా చూసేవాడిని. రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్యబాబు గారిది కూడా, అది కూడా 30 రోజులు చిల్లర ఆడింది. అది కూడా అది అట్లా డైలీ వెళ్ళేవాడిని.
సో చంటి వెంకటేష్ బాబుది కళామందిర్లో ఆడేది. సో అట్లా రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకొని, అదే మీరు అన్నారు కదా పల్స్ చూసిందే చూసి నీలాంబరి కనుక నరసింహాలు ఇలా పెట్టుకొని చూస్తుంది కదా రజనీకాంత్, అట్లా చూసి 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 అంటే జనరల్గా అన్ని రోజులు సెకండ్ షోకి వెళ్ళి వస్తామంటే ఫాదర్ మదర్ ఏంటిరా ఏంది అంటే వాళ్ళు కండిషన్ పెట్టేవాళ్ళు, బాగా చదువు సినిమా చూడు, అదేదో పథకం లాగా. బాగా చదువు స్కీమ్ ఇచ్చారు మీకు, బాగా చదువు సినిమా చూడు. ఓకే. సో నేను బాగా చదివేవాడిని, క్లాస్ ఫస్ట్. ఓకే. నన్ను ఎవరు ఆపుతారు ఇంకా అంతే దానికి ఎందుకు, మీకు మార్కులు బాగా వస్తున్నాయి కదా, నేను సినిమా చూస్తే మీకేంటి. సో అట్లా సినిమా చూడటం కోసం బాగా చదివేవాళ్ళు, బాగా చదవటం సినిమా చూడటం కోసం బాగా చదివే, సినిమా చూడటం కోసం బాగా చదివేవాళ్ళు. ఈ స్కీమ్ బాగుంది. ఓకే. అక్కడి నుంచి ఇంజనీరింగ్, గుంటూరు ఇంజనీరింగ్ వచ్చేసరికి పిక్స్కి వెళ్ళింది. ఇక సినిమాలు చూడటం, అక్కడ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం. సో విజ్ఞాన్ మహోత్సవం ఒకటి జరిగింది. సో అక్కడి నుంచి ఇక ప్రస్థానం స్టార్ట్ అయింది. ఓకే. ఇంజనీరింగ్ ఫినిష్ చేసి 2005లో ఎంటర్ అయ్యాను. జనరల్గా అసలు ఇంజనీరింగ్కి, అసలు ఈ సినిమా ఇంజనీరింగ్కి ఎక్కడ సంబంధం? అంటే చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ ఎక్కువ ఎక్కింది, అంతే, ఇదే ఎక్కువ ఎక్కేసి అంతే. ఇంకా సినిమా చూసి చూసి అది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అమ్మా నాన్న సినిమా అన్నట్టు అయిపోయింది. అమ్మా నాన్న సినిమా అంతే జీవితం. ఓకే. తర్వాత మ్యారేజ్ ఎట్లా? అంతా 2012లో అయిందండి మ్యారేజ్. హ్యాపీ ఫ్యామిలీ. సో పాప బాబు. సో అమ్మ నాన్న ఇప్పుడు అందరు కొత్త ఇంట్లోనే, అందరు ఇక్కడే ఉంటారు, అందరు ఫ్యామిలీ అంతా హ్యాపీ గోయింగ్, ఆల్ గుడ్. అంటే ప్రతి సినిమాలో, అంటే మీరు ఇప్పుడు ఫ్యామిలీ అంటున్నారు, ఎందుకు అడిగానంటే ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా జనరల్గా మన ఇళ్లలో ఎలా ఉంటాయో, మన కుటుంబాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతుంటాయో అలాంటివన్నీ తీసుకొచ్చి దాంట్లో చక్కగా ఒక నేరేషన్ క్రియేట్ చేస్తారు. ఎట్లా అది? ఉమ్మడి కుటుంబాలు అట్లా బేసిక్గా మీరు అన్నట్టు ఈ పండగలకి మనం ఫ్యామిలీస్తో కలుస్తుంటాం కదా పల్లెటూరులో, సంక్రాంతికి. అంతే. చిన్నప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ కలిసేవాళ్ళం. సంక్రాంతి పండుగ వచ్చినా, ఏ ఈవెంట్ అయినా, ఇంట్లో ఇప్పుడు మా అక్కోళ్ళ శ్రీమంతం అయినా ఏదైనా ఫంక్షన్లో ఉన్నా కూడా మొత్తం దిగేవాళ్ళు. దిగినప్పుడు వాళ్ళల్లో రకరకాల క్యారెక్టరైజేషన్స్, రకరకాల వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, మాట్లాడే విధానం. మీకు నేను F2లో పెట్టిన అన్నపూర్ణమ్మ క్యారెక్టర్, వైవిజయ్ క్యారెక్టర్ అయితే, నేను చిన్నప్పుడు చూసిన మా బామ్మల క్యారెక్టర్ అసలు మీకు గుర్తుంటే దాంట్లో ఉంటుంది కదా, ఆ పిల్లని ఏడిపించకపోతే కడుపున కాయ గాయించవచ్చు, ప్రకాశం జిల్లా భాష. సో ఆ ఇంట్లో కూర్చొని ఆ పెద్దోళ్ళు ఆ వంటలు చేసినప్పుడు ఇదిగో అందుకోవచ్చు కదా నువ్వు, ఇట్లా మాట్లాడే మాటలు, ఆ యాక్సెంట్, ఆ స్లాంగ్, కరెక్టే. సో అవి బాగా నోటెడ్ అనమాట. సో అంటే వాళ్ళు మాట మాట్లాడారంటే దాంట్లో ఒక అర్థవంతం ఉండిద్ది, ఒక సెటైర్ ఉంటుంది. మీరు అన్నది ఎంత గొప్ప మాట అంటే సార్, పెద్దోళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాట్లాడే దాంట్లో వ్యంగ్యం ఉంటుంది, దాంట్లో పెద్ద సందేశం కూడా ఉండిద్ది. అవును, సందేశం ఉంటుంది. అది చాలా ఈ జనరేషన్ ఎవరు అంత క్యారీ ఫార్వర్డ్ కాల, అక్కడ ఆగిపోయింది పాపం. ఏదన్నా ఎప్పుడన్నా మీ సినిమాల్లోనే అట్లాంటి అక్కడక్కడ చూపిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ తర్వాత నెక్స్ట్ ఏంటి అసలు మీ గోల్ ఏంటి? మీ ఫ్యూచర్ విజన్ ఏంటి? నాకేం లేదు సార్, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడమే ప్రైమ్ టార్గెట్. సో మన సినిమాకి వచ్చి కుటుంబాలు వచ్చి సరదాగా ఎంజాయ్ చేసి, వాళ్ళకున్న లైఫ్లో స్ట్రెస్ పక్కన పెట్టి హ్యాపీగా ఇంటికి వెళ్ళేదాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ చూసేలా తీయాలి ఫిలిమ్స్. అదే యాజ్ ఆఫ్ నౌ టార్గెట్. అంతే. దానికోసం ప్రాసెస్ జరుగుతుంది. దీని తర్వాత కూడా ఇంకా ఏ స్లాట్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఇది రిలీజ్ అయ్యాక పెద్ద సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ అప్పుడు దాన్ని నెక్స్ట్ ఎవరితో అనుకుంటున్నారు? అసలు ఏమీ క్లారిటీ లేదు. ఇంతకుముందు మీరు చిరంజీవి గారితో చెయ్యాలనుకున్నారు, చేసేసారు కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే స్లాట్ చూసుకుంటాను. ఓకే. సో నెక్స్ట్ జూన్ స్లాట్కి రెడీ అయిపోవాలి. జూన్ జూలై స్లాట్కి ఎవరితో ఉంటే మనం చేస్తే చేయాలి అనే దాని మీద ఉంటుంది. ఫస్ట్ ఆ స్లాట్ చూసుకొని అప్పుడు మార్కెట్లో ఏంటి అనేది ప్లాన్ చేసుకుని అప్పుడు కథ రెడీ చేస్తాం. అప్పుడు మీరు అనుకున్న తగ్గట్టు ఎవరికి స్లాట్, మనం ఎక్కాల్సిన డెస్టినేషన్ బండి తెలిస్తే దానికి తగ్గట్టు బట్టలు రెడీ చేసుకుని బ్యాగ్ వేసుకుని 80 రోజులు పట్టిద్దా, 80 రోజులు పట్టిద్దా, 90 రోజులు పట్టిద్దా? తిరుపతి బస్సు ఎక్కితే పట్టుబట్టలు తీసుకెళ్తాం, గోవా బస్సు ఎక్కితే షార్ట్ మంచి షర్ట్ వేసుకెళ్తాం. సో ఆ డెస్టినేషన్ ఏంటో తెలిస్తే దానికి తగ్గట్టు లగేజ్ రెడీ చేసుకుని వెళ్ళాలి. మొత్తం ఆ ప్లాన్ ఫిక్స్ చేసుకొని ఉంటారు. అంటే కూల్గా, అంటే ఇంతే కూల్గా, ఇంతే ఇదిగా ఎట్లా మేనేజ్ చేస్తారు? జనరల్గా కొంచెము
అందరూ అలా మేనేజ్ చేయలేరు. మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అంటే అది ఇంట్లో చిన్నప్పటి నుంచి నేర్పిన ఒక సంస్కారం అండి. మ్యాక్సిమం టెంపర్ లూజ్ కానీ ఆ యాటిట్యూడ్, ఆ చిన్న యారగెన్స్ అది కూడా రాదు మనకి. సో ఎంత పెద్ద వాళ్ళతో అయినా ఒకలాగే ఉంటాను, ఎంత చిన్న వాళ్ళతో అయినా ఒకలాగే ఉంటాను. సో బయట మీ గన్మెన్ నన్ను పలకరిస్తే వాళ్ళతో అంత ఆప్యాయంగా పలకరిస్తే వాళ్ళతో అంత ఆప్యాయంగా ఉంటాను. సో పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు కనిపించినా కూడా వాళ్ళతో అంత ఎఫెక్షన్గా ఉంటాను. దర్ ఈజ్ నో బ్యారియర్ ఉండదండి. సో ఫీల్ ఫ్రీ, అంటే మనల్ని ఇష్టంగా పలకరించి అందరితోటి ఓపెన్గా హార్ట్ఫుల్గా ఉందాం అనేది ఇక మైండ్లో బ్లంట్గా ఫిక్స్ అయి ఉంటుంది అది. ఓకే. సో అది ఏం చేసినా రాదు. ఇంకో 3-4 సినిమాలు సూపర్ హిట్లు అయినా కూడా ఇంక లేదు, ఇంకా అది మీకు ఉండాల్సిన ఎక్స్ట్రా ఉండకూడని నరం ఏదైతే ఉందో అది కట్ చేసేసి అది లేదు రాలా. ఏదైతే జనానికి అవసరమో, ఏదైతే మనకు అవసరమో దాని వరకు ఉంచారు. మంచోడు ఎక్కువ కష్టపడతారు అన్నట్టుగా ఈ మొహమాటం, ఈ మంచితనం ఉన్న వాళ్ళు ఎప్పుడు కష్టపడుతుంటారు. ఇది కరెక్ట్. ఎక్కువ మొహమాటం, ఎక్కువ మంచితనం అంటే కష్టం కూడా ఎక్కువ. ఎందుకంటే నో చెప్పలేము. ఒక్కరు ఎవరైనా ఉన్నా కూడా హార్ష్గా మాట్లాడలేము, స్వీట్గా నవ్వుతాం. అలా ఉంటుంది. గబుక్కున మాట అన్నా కూడా ఏదో నవ్వేసి సర్దుకొని వెళ్ళిపోతాం. ఎందుకులే అని మనసులో బాధ ఉండేది. అట్ట కాదు, చాలా మంది అగ్రెసివ్గా ఉంటారు. సో మనకు ఆ నేచర్ లేదు. అలాంటి సందర్భాలు ఎప్పుడన్నా బాధ అనిపించిన సందర్భాలు ఉన్నాయా? అంటే సందర్భాలు అంటే మనకి 1-2 ఉంటాయి, కానీ ఇక మీరు అన్నట్టు నరం కట్ అయిపోయింది అక్కడ. అది లేదు, తీసేసాం కాబట్టి అది వేస్ట్ అనుకున్నారు. లైఫ్లో సక్సెస్గా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు, అందరితో మంచి అనిపించుకోవాలనుకున్నప్పుడు ఇది అవసరం. జనరల్గా దాసనారాయణరావు గారు అంటే మిమ్మల్ని చూసినప్పుడు దాసనారాయణరావు గారితో మేము ట్రావెల్ అయిన సందర్భంలో ఆయన ఒక కష్టపడి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి చాలా కష్టపడి అట్లాగే అందరితో ఒక రిలేషన్ మెయింటైన్ చేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఏంటి, ఆయన ఏమన్నా చూసారా, లేకపోతే ఆయన ఆదర్శవంతంగా ఏమైనా అనిపించిందా? ఆయనలాగా ఏమన్నా పెద్దరికం? లేదు రాదండి. పెద్దరికం కూడా చేయలేను నేను. పెద్దరికం కూడా వల్ల కాదు మనకి. వల్ల కాదా? పోతే కాలిపోయిద్దా? ఇది అసలు పెద్దరికం వెళ్తే ఇక మనం లైఫ్ని ఎంజాయ్ చేయలేము. మన లైఫ్లో మన ఫ్రేమ్లో మనం ఉండాలి, మన పని మనం చేసుకోవాలి, మన చుట్టూ ఉన్న సర్కిల్తో మనం హ్యాపీగా ఉండాలి. పెద్దరికం తీసుకున్నాం అనుకోండి, ఇంకోటికి బ్యాడ్ అయిపోతాంగా. సో ఇప్పుడు వీడికి మంచి చెప్పినప్పుడు ఇంకోటికి బ్యాడ్ అయిపోతాంగా. అది కూడా బ్యాడ్. సినిమాలోనే ఉన్నా అంత మంచి అంత చెడు అని చెప్తారు, విడి జీవితంలో వచ్చేటప్పటికి సమాజంలో అండి ఉంటే దిగితే బాధ్యతమైన పదవిలోకి దిగి వెళ్ళిపోవాలి. దెక్కపోతే దెక్కకూడదు. మనం దెక్కకుండా మాట్లాడనుకోండి, అందరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. అంటే అది మనం ఇచ్చేది కదా, ప్రజలు ఇచ్చేది, లేకపోతే అదే ఇండస్ట్రీ కూడా అంతే. మీరు బాధ్యత తీసుకోవాలని అన్నప్పుడు తప్పదు కదా. ఏదైనా చెప్పాలనుకున్నా ఆ సినిమా ద్వారా చెప్తా. నాకు అనిపించినవి ఏమన్నా చెప్పాలన్నా కూడా నా కలం ద్వారా, నా రైటింగ్ ద్వారా, సినిమా ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తా. ఓకే, అంతే. ఆ మెసేజ్ ఇచ్చేస్తారు. విడిగా వచ్చి పెద్దరికం బాధ్యతలే. పెద్దరికం తీసుకోలేరు. ఏంటి అంటే ఈ మొత్తానికి మనశంకర వరప్రసాద్ ద్వారా సంక్రాంతికి ఏం చెప్పాలనుకున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, అభిమానులకి ఏం క్లారిటీ చెప్పదలుచు? సో అందరికీ ఒకటే, చిరంజీవి గారిని మనం ఎలా అయితే చూడాలనుకున్నామో, సో చిరంజీవి గారిని ఎలా అయితే ఒక సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నామో అలాంటి ఒక అద్భుతమైన ఒక సెటప్లో ఉండబోతుంది ఫిల్మ్. అండ్ స్టార్ట్ టు ఎండ్ మన చిరంజీవి గారు చేసిన ఒక పెర్ఫార్మెన్స్ అయితేనేమి, ఫన్ టైమింగ్ అయితేనేమి మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుట్లో విక్టరీ వెంకటేష్ గారు చేసిన ఒక అద్భుతమైన క్యామియో ఉంది. ఒక 20 minutes వాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు కానీ ఇవన్నీ మీకు ఒక ఐ ఫీస్ట్గా ఉండబోతుంది. సంక్రాంతి అంటే ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్. సో మనం సరదాగా కుటుంబంతో వెళ్ళి మనసులో ఉన్న స్ట్రెస్ అన్ని పక్కన పెట్టి నవ్వుకొని రావాలి. సో దానికి కావాల్సినంత గ్యారంటీ ఉంది. దాంతోపాటు ఒక మంచి ఎమోషనల్ మూమెంట్స్ కూడా మీరు దీని నుంచి తీసుకెళ్తారు. సో కాబట్టి డోంట్ మిస్. జనవరి 12 థియేటర్లో రాబోతుంది. ఈరోజు ఈవినింగే ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవబోతుంది, 11th ఈవినింగ్ నుంచి. సో 12th సినిమా రిలీజ్ అవుతుంది. మనశంకర్ వరప్రసాద్ గారు, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సెలబ్రేట్ ద పొంగల్ విత్ అవర్ మనశంకర్ ప్రసాద్ గారు. పైరసీ లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో పైరసీ అనేది దయచేసి ఎంకరేజ్ చేయకండి, థియేటర్స్లో చూడండి. అండ్ చాలామంది కష్టం, చాలామంది దీని మీద డిపెండ్ అయింది కాబట్టి మా సాధ్యమైనంత థియేటర్స్కి వస్తే మేము అందరం సంతోషిస్తాం. అండ్ ఈ సినిమా టికెట్ ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్గానే పెట్టాం. సంక్రాంతికి వస్తున్నాక ఏ రేట్స్ అయితే తీసుకున్నాం అవే రేట్స్ తీసుకున్నాం. కాబట్టి అఫోర్డబుల్ నామినల్ రేట్స్ హైక్ కూడా మీరు ఎక్కువ లేదు, అడగలేదండి. ఎందుకంటే ఫ్యామిలీ టికెట్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి డోంట్ గివ్ అంత బర్డెన్ చేయదలుచుకోలే. రీజనబుల్. సంక్రాంతికి వస్తున్నాక ఏం తీసుకున్నామో అవే తీసుకున్నాం. కాబట్టి ఈ సంక్రాంతి కూడా ప్లీజ్ మేక్ ఇట్ మెమరబుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, ఎట్లా ఏంటి? సో వరల్డ్ వైడ్ అంటే నాకు కౌంట్ తెలియదు, కానీ సో చాలా పెద్ద రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ యూఎస్లో 1 million వరకు ప్రీ అడ్వాన్స్ సేల్స్ అయిందండి.
చాలా పెద్ద నెంబరు. ఓకే. సో చిరంజీవి గారి కెరీర్లో కూడా వన్ ఆఫ్ ద రికార్డ్ అవ్వబోతుంది అది. ఓ ఇంకా ప్రీమియర్ అడ్వాన్స్ 1 మిలియన్ వరకు దగ్గరకు వచ్చేసింది. ఓకే. అంటే చాలా హైప్లో ఉంది అక్కడ. సో రేపు టాక్ కనుక పడిందంటే చాలా పెద్ద నెంబర్. ఇక దాని నెంబర్ని పెద్ద నెంబర్, ఒక పెద్ద నెంబర్ ఇదే వస్తుంది. జనరల్గా చిరంజీవి గారిని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినట్టున్నారు. ఇందా మీరు అన్నారు ఆయన ఫీలింగ్స్ తోటి ఆయనతో నడిపిస్తారు. ఏ సినిమాలో లేని కొన్ని ఫీలింగ్స్, ఆయన అమాయకంగా మొహం పెట్టుకోవటం, అమాయకంగా పెట్టి కళ్ళజోడు పెట్టి చూడటం, ఇట్లాంటి కొన్ని ఫీలింగ్స్ ఏంటి అసలు, ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకొచ్చారు ఆయనలో నుంచి? అదే అండి, నేను చూసిన చిరంజీవి గారిని, నేను చూడాలనుకున్న చిరంజీవి గారిని చూపించాలనేది నా డ్రీమ్. ఓకే. మీరు చూడాలనుకున్న చిరంజీవి, నేను చూసిన చిరంజీవి గారు, నేను చూడాలనుకున్న చిరంజీవి. ఓకే. అంతే, రెండు. 42 సినిమాలు చూశారు. అవును, అట్లా. అలాంటి సినిమాల్లో నుంచి మీరు ఊహించుకుంటా వచ్చినటువంటి, సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, ఇప్పుడున్న ట్రెండీగా ఎలా చేయగలం అన్నది. ఓకే. మొత్తానికి ఇండస్ట్రీలో ఇప్పుడున్నటువంటి దీంట్లో ఒక 4 సినిమాలో 3 సినిమాలో వస్తూ ఉన్నాయి. ఏంటి ఇటువంటి కాంపిటీషన్ దీంట్లో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏమన్నా కాంపిటీషన్ అంటే సంక్రాంతికి ఎప్పుడు ఒక 3-4 సినిమాలు ఉంటాయండి. సో 3-4 సినిమాలు అంటే సంక్రాంతి కూడా తీసుకుంటుంది. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాంపిటీషన్ అప్పుడు ఎవరి కంటెంట్ ఆడియన్స్కి నచ్చితే జడ్జిలు వాళ్ళే కాబట్టి మేము ఎంత పోటీ పడినా, మేము ఎంత రంకెలేసినా, మేమెంత అరిచినా, సో ఫైనల్గా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఆడియన్స్. సో వాళ్ళు చూసి వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో ఏ సినిమా చూడాలి, నెక్స్ట్ ఏ సినిమా చూడాలి అనేది వాళ్ళ ప్రయారిటీలో ఉంటుంది. కాబట్టి జస్ట్ అందరం వెళ్ళి సినిమాలు వాళ్ళ ముందు పెట్టేయడం, ప్రజలు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని శిరస వహించి ముందుకెళ్తారు. కానీ ఒక సినిమా ప్రమోషన్ చేయటం అనేటువంటి దాంట్లో అనిల్ రావు ఇప్పుడు PhD చేశాడు. ఎలా చేశాడు ఏంటి, ఏమన్నా కోర్సు ఏమన్నా చేశారా? ఏందో ఒక చర్చ ఉంది, ఏమంటారు? అంటే జనరల్గా నయనతార లాంటి వాళ్ళు జనరల్గా రారు, కానీ అనిల్ మనం ఏం చేద్దామని చెప్పని అడిగే విధంగా తీసుకొచ్చారంటే ఏంటి ఆ స్పెషల్ అంటే అప్పటికప్పుడు అనుకున్నది ఏదో చేసేస్తానండి. దానికి ఏం ప్లాన్ ఏమి ఉండదు. టీంతో అనుకుని ఇలాంటిది ఏదో చేద్దాం అంటే తగులుతుంది. తగిలేసరికి అది అన్నట్టుగా ఒకటి అనిపించింది. కానీ బట్ అదే మీరు అన్నట్టు ఆడియన్స్ని మన కంటెంట్స్ తోటి ఎలా ఎంగేజ్ చేయాలి, వాళ్ళ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలి, ఏది ఇస్తే అది వాళ్ళకి సినిమా కథతో పాటు దానికి బ్లెండ్ అవుతుంది అనేవి ప్లాన్ చేసి చేస్తామండి. సో హోప్ఫుల్ అది మనకి లక్కీగా అన్నీ చేసిన కంటెంట్స్ అన్ని వాళ్ళకి బాగా రీచ్ అవటం, వాళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్లో రిసీవ్ చేసుకొని దాన్ని ఇప్పుడు ప్రమోషన్ స్పెషలిస్ట్ PhD ఇచ్చారు. అది ప్రెషర్ అయిపోయింది. ఇప్పుడు ప్రెషర్ అయింది కదా. సంక్రాంతికి వస్తున్నాక ఒకలా చేసాం, ఈ సినిమాకి ఇంకోలా చేసాం. సో కాబట్టి కానీ ఇటేమన్నా సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. అట్లాగే టీవీ దీంట్లో కూడా స్పెషల్ షోస్ చేస్తూ దీంట్లో కూడా ముందుకు వెళ్తున్నారు. జనరల్గా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే నాకు అది పిల్లల షో అనేసరికి చాలా ఎగ్జైటింగ్ అనిపించి వెళ్ళానండి. డ్రామా జూనియర్స్ అండ్ సరిగమప జీలో. అవును. సో రెండు, ఒకటి సింగింగ్ షో, ఒకటి కామెడీ షో. సో రెండు అద్భుతమైన TRPలు వచ్చినాయి, అద్భుతంగా సక్సెస్ అయినాయి. సో లక్కీగా నాకు అక్కడ కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి దగ్గర అవ్వగలిగాను. టైమింగ్స్ అంటే మంత్లీ ఒక 1 డే ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. మనం పెద్ద వాళ్ళకి వాళ్ళ వల్ల మనకేమి స్ట్రెస్ ఉండదు. సో మంత్లో ఒక 1 డే ఇస్తే చాలు, వాళ్ళు 1 డేకి ఒక వారానికి నెలకు సరిపడా ఎపిసోడ్లు తీసేస్తారు. మనకి మన పని 2 డేస్లో 1 మంత్ అంతే. మంత్లో ఒక 1 డే ఇస్తే ఆ మంత్కి సరిపడే ఎపిసోడ్లు తీసేస్తారు. 4 వారాలు 3-4 ఎపిసోడ్లు తీసేస్తారు. మీరు కొట్టినట్టు కొడతారు వాళ్ళు కూడా గట్టిగా. మార్నింగ్ 9 కూర్చోబెట్టి నైట్ 2 వరకు వదిలేస్తారు, పిండి వదిలేస్తారు. కాబట్టి నాకు వర్క్ సైడ్ పెద్ద డిస్టర్బెన్స్ అనిపించట్లేదండి. నాకు స్ట్రెస్ రిలీఫ్గా ఉంది. నాకు వేరే దీంట్లో ఇప్పుడు ఎవరికైనా మనం కాసేపు ప్రతిరోజు ఇదే వర్క్ చేస్తుంటే మనకి ఇది ఉండదు కదా, అది ఒక చిన్న రిలీఫ్ లాగా ఉంటుంది. జనరల్గా మీ సినిమాలకి ఎవరు మీ ఇంట్లో క్రిటిక్ ఎవరు? క్రిటిక్ అంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారండి. సో క్రిటిక్గా మా ఫాదర్ అయితే నాతో పాటు షూటింగ్ స్పాట్లోనే ఉంటుంటారు. ఆయన ప్రతిరోజు వస్తుంటారు షూటింగ్కి. సో అండ్ మదరు, సిస్టరు, సో వాళ్ళు చూసి సినిమాలు అంటే ఒపీనియన్స్ చెప్తారు, వాళ్ళకి అనిపించినవి చెప్తారు. అండ్ వైఫ్ కూడా చూస్తుంటుంది. సో అందరూ అంటే అంత మరీ రివ్యూలు ఇచ్చేంత క్రిటిక్గా కాదు, కానీ జనరల్గా మన సినిమాలకు ఎవరో ఒకరు ఉంటారు మనకు బాగా దగ్గర. అందరూ చెప్తారు, బయట వాళ్ళు ఎవరు చెప్పలేరు. వీళ్ళు సినిమాలాగా చూస్తారు, వైఫ్ కానీ మా మదర్ చూస్తారు. బట్ మా సిస్టర్ కొద్దిగా క్రిటిక్గా చూస్తుంది. తను బాగా అనాలిసిస్లు ఇస్తుంది. సో నా సినిమాలే కాదు బయట సినిమాలు కూడా అనాలిసిస్ చెప్తుంది. సో అది